నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టం. నేడు భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ దేశం కోసం కలిసి పనిచేద్దామంటూ యువతకు పిలుపు. షూటింగ్ లో డాన్స్ చేస్తుండగా గాయపడిన రష్మిక తుంటి భాగంలో గాయమైనట్లుగా తెలిపిన వైద్యులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు భోగాపురం వేదిక కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఉదయం ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకోనున్నారు. గవర్నర్, సీఎం ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్ను పరిశీలించిన ప్రధాని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం కోసం తమ భూముల్ని ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా నిలిచింది. మొత్తంగా 403 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వివిఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పించారు. అలాగే ఇళ్లను కోల్పోయిన 1600 మందికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు భోగాపురం వేదిక కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఉదయం ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకోనున్నారు. గవర్నర్, సీఎం ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్ను పరిశీలించిన ప్రధాని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం కల్పించడం ఎంతో విశేషంగా నిలిచింది. మొత్తంగా 403 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వివిఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పించారు. అలాగే ఇళ్లను కోల్పోయిన 1600 మందికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలామానికంగా ఉండిపోయే అవకాశం ఉందంటారా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని అనుకోవచ్చా? థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. కంపల్సరీగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది తలమానికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రాల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు.
అంటే నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కరణ కూడా కాబోతుందని కూడా చెప్పు. అంటే ఇప్పటికే ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇప్పటికే ముందస్తుగా ఇమిగ్రేషన్ వేడుకలతో పాటు ఉత్తరాంధ్ర ఊగిపోతుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరా అంటున్నాయని చెప్పుకోవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన సందర్భంగా కనివిని రీతిలో కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పటికే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి కూడా ప్రత్యేక విమానంలో భోగాపురం కూడా చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పవన విమాన శాఖ మంత్రి కింజరపు రామానాయుడు, నారా లోకేష్ తో పాటు ఇతర ప్రముఖులు రాష్ట్ర మంత్రులు కూడా ఘనస్వాగతం పలికినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ప్రధానమంత్రి మోదీ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించనున్నారు. తర్వాత భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. అంటే తెలుగువారి కళా వైభవం కూడా చుట్టుకుందని చెప్పుకోవచ్చు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకంగా తీర్చిదిద్దారు కూడా రాష్ట్ర ప్రభుత్వం. విమానాశ్రయం లోపల తోలుబొమ్మల కళ, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, భౌగోళిక వారసత్వాన్ని ప్రతిబింబించే బంగినపల్లి మామిడి వంటి కళా చిత్రాలతో ప్రత్యేక అలంకరణ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే విమానాశ్రయంలో దేశంలో అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ కూడా ఏర్పాటు చేశారు. అదేగా టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించిన అనంతరం కూడా ప్రధానమంత్రి మోదీ సుమారుగా 12 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని కూడా తిలకించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖులతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభ కూడా పాల్గొన్నారు. ఏదేమైనా సాంప్రదాయ దింస నృత్య ఘనస్వాగతం కూడా పలికారు. అంటే నరేంద్ర మోడీకి ఘనస్వాగతం 2000 మంది కళాకారుల నృత్యంతో కూడా ఘనస్వాగతం పలికినట్టు కూడా తెలుస్తుంది. అంటే భోగాపురం అల్లూరి సీతారామ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఎదురుగడి కూడా స్వాగత పూల గుచ్చాలతో కూడా ఇప్పటికే ఎదురుగడి కూడా వచ్చారు. అయితే వీళ్ళకి భారీగా ఎలకం చేసేందుకు 2000 మంది కళాకారులు కూడా నృత్యంతో కూడా వాళ్ళ యొక్క తిలకించినట్టు కూడా ప్రధానమంత్రి కూడా తెలుస్తుంది. ఏదేమైనటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క జిల్లాల అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర కళలు కూడా సాకారం చేసినందుకు కూడా రాష్ట్రంలో అన్ని పౌర సేవలు కానీ కంపెనీల నుంచి పెట్టుబడి రాబట్టుకోవడం వరకు కూడా ఇది ఒక విమానాశ్రయం కూడా సానుకూలంగా ఉంటుందని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని టిట్ లో కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా టిట్ కూడా చేశారు. ఆ టిట్ కూడా మరి ఒక టిట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా షేర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ కళల భోగాశ్రయ విమానాశ్రయం కళల రాజధాని కూడా అమరావతి కూడా ఉంది. అదే విధంగా కూడా భోగాశ్రయ విమానాశ్రయం కూడా రాష్ట్రానికి ఒక కళ నెరవేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ. ప్రధాని నరేంద్ర మోడీ అర్ధరాత్రి మరో వీడియో విడుదల చేసి యువతకు కీలక సందేశం ఇచ్చారు. దూషణలు ఎలాంటి సమస్యకు పరిష్కారం కాదని, దేశ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా చూసిందని, ఆందోళనలో కొందరు యువత అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. తనతో పాటు తన తల్లిని కూడా దూషించినప్పటికీ పిల్లల పొరపాట్లు సహజమని భావించి క్షమిస్తున్నానని తెలిపారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని దేశ పురోగతి కోసం యువత ఐక్యంగా ముందుకు సాగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है।
और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं। लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। हाय फ्रेंड। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి రష్మిక మందాన సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లుగా సమాచారం. ఓ పాట చిత్రీకరణలో డాన్స్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా తుంటి భాగంలో బలమైన గాయమైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. పూర్తిగా కోలుకోవడానికి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆమె రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మైసాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె గోండు తెగకు చెందిన మహిళ పాత్రలో కనిపించనున్నారు. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు, అండర్ వాటర్ సీక్వెన్స్ల చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. తాజాగా ఓ పాట చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సినీ నటి రష్మిక మందాన సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లుగా సమాచారం. ఓ పాట చిత్రీకరణలో డాన్స్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తుంటి భాగంలో బలమైన గాయమైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. పూర్తిగా కోలుకోవడానికి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె రవీంద్ర పుల్లె దర్శకత్వం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మైసాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె గోండు తెగకు చెందిన మహిళ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు, అండర్ వాటర్ సీక్వెన్స్ల చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. తాజాగా ఓ పాట చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.
మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. వర్షాకాలంలో వ్యాపించే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ అందిస్తుందని, దీన్ని తప్పక వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే, ఫ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. HPV వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా అరికట్టడానికి మనం ఈ 14 సంవత్సరాల పిల్లలకి ఇస్తాం. సో దయచేసి ఎవరైనా పిల్లలు మిస్ అయి ఉంటే, ఎవరైనా పేరెంట్స్ నాట్ విల్లింగ్ అని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక్కసారి దాని గురించి అవగాహన తెలుసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు PHCకి రావచ్చు. మేము దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మీ ఒపీనియన్ మీరే మార్చుకుంటారు. ఖచ్చితంగా మీ పిల్లలు బెనిఫిటే పొందుతారు, కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి కానీ ఉండవు కూడా. ఇప్పటికే మన దగ్గర ఆల్మోస్ట్ 200 మెంబర్స్ చిల్డ్రన్ తీసుకున్నారు. మొత్తం మన దగ్గర 350 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ ఒక 50 మెంబర్స్కి మనం ఇస్తున్నాము. సో HPV వ్యాక్సిన్ క్యాంప్స్ మనకి ఎక్కడెక్కడ పెట్టామంటే, ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు రావట్లేదు కాబట్టి, రాలేకపోతున్నారు, స్కూల్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమే స్కూల్స్కి వెళ్ళి ఇవ్వచ్చు అనే పర్మిషన్ మన DIO మేడం మనకి ఇచ్చారు. సో మనం PHC నుంచి వ్యాక్సిన్ తీసుకొని మనం స్కూల్స్కి, ZPHS స్కూల్స్కి కానీ KGBV స్కూల్స్కి కానీ మనమే వెళ్ళి ఇస్తున్నాం. ప్రస్తుతానికి మన ఎల్దుర్తిలో కంప్లీట్ అయిపోయింది, మంగళపర్తిలో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కుక్నూర్, బండపోసన్పల్లి, అట్లే మాసేపేట, ఈ 3 విలేజెస్లో ఉన్న ZPHS స్కూల్స్లో మనం ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు, ఫీజు రింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్లు విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత జేసీ శ్రీనివాసులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంట్ సొరంగాల్లో ప్రత్యేక వాహనాల్లో వెళ్లిన కలెక్టర్ టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు, గ్యాండ్రీ పనులను తనిఖీ చేశారు. అనంతరం కొల్లం వాగు వద్ద పనులను తనిఖీలు చేశారు. ఈ నెల 31 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సెప్టెంబర్ 1న నీటిని విడుదల చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు. ఇట్లానే ర్యాలీ ఉంటుంది. లేదు సార్, రైడ్ అయిపోతుంది. ఇది ఒక 1 km పోయాక ఒరిజినల్ సంబంధించినటువంటి ఏవైతే కాలనీస్ ఉన్నాయో వాటిలో కూడాను ఈ బేసిక్ కమ్యూనిటీస్ సంబంధించిన వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా వేగంగా పురోగతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నిటినీ కూడా సత్వరమే పూర్తి చేసి ఇప్పటికే పరిహారం అందుకున్నటువంటి నిర్వాసితులను అక్కడికి తరలించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి సెప్టెంబర్ 1 కల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి
పనులను పూర్తి చేసి మరి సెప్టెంబర్ 1కి వాటర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సంబంధించినటువంటి ఏవైతే కాలనీస్ ఉన్నాయో వాటిలో కూడాను ఈ బేసిక్ కమ్యూనిటీస్ సంబంధించిన వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా వేగంగా పురోగతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నిటినీ కూడా సత్వరమే పూర్తి చేసి ఇప్పటికే పరిహారం అందుకున్నటువంటి నిర్వాసితులను అక్కడికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి సెప్టెంబర్ 1 కల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పనులను పూర్తి చేసి మరి సెప్టెంబర్ 1కి వాటర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సంబంధించినటువంటి ఏవైతే కాలనీ హైదరాబాద్ సైదాబాద్లో ఆషాఢమాస బోనాల సందర్భంగా నిర్వహించే ఘటాల ఊరేగింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు క్రాంతి యూత్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. శ్రీ గండి మైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు వివరాలు వెల్లడించారు. గత 18 ఏళ్లుగా ప్రజల సహకారంతో ఈ ఊరేగింపును వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం జరిగే ఈ శోభాయాత్ర రెడ్డి బస్తీ చేపల మార్కెట్ మీదుగా కొనసాగుతుందని, భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు స్పష్టం చేశారు. నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవాలి. అందుకనే లాస్ట్ సికందర్ సీరియస్గా పెట్టక మా యొక్క విన్నపం గత 2008వ సంవత్సరం నుండి మా పూర్వీకులు చేస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ఘటం ప్రొసెషన్ని మేము దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరంకి 2026 నాటికి నెక్స్ట్ వీక్ ఏదైతే రాబోతుందో ఆగస్టు 10 తారీఖు 18వ సంవత్సరం వార్షికోత్సవం అవుతున్నది. ఈసారి అత్యంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మా యొక్క కమిటీ తరఫు నుంచి, క్రాంతి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. వచ్చే భక్తులందరికీ మా యొక్క విన్నపం అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏ రోజైతే ఈ ఆదివారం 9వ తారీఖు ఏ రోజైతే బోనాల పండుగ అయితే ఉన్నదో ముందుగా ఆ రోజు పొద్దున 5 గంటలకి అమ్మవారి అభిషేకం అయితే ఉంటుంది. కమిటీ తరఫు నుంచి తొలి బోనం అయితే ఎక్కించడం జరుగుతుంది అమ్మవారికి నైవేద్యము. దాని తర్వాత సైదాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. దాని నెక్స్ట్ డే మండే ఏదైతే ఉన్నదో అమ్మవారి ఘటం ప్రొసెషన్ ఉంటుంది. ఈసారి వివిధ రకాల కళాకారులతోని, వేషధారణలతోని, పోతరాజుల అంగరంగ వైభవంగా అమ్మవారి ఘట మహోత్సవం చేయాలని చెప్పేసి మేమందరము నిర్ణయించుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము. కావున ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన సైదాబాద్ ప్రాంతానికి విచ్చేసి ఆగస్టు 10వ తారీఖున ఈ యొక్క ప్రోగ్రామ్ క్రాంతి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే ప్రొసెషన్ మన క్రాంతి యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ఏదైతే తీస్తున్నామో ఈ 18వ యానివర్సరీకి ఈసారి అత్యంత వైభవంగా చేయాలని చెప్పేసి డప్పులు, ఒగ్గోలు, వివిధ రాష్ట్రాల నుంచి, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అమ్మవారి సెట్టు, బేతాల సెట్టు, మళ్ళీ చిన్నపిల్లల వేషధారణలు, రన్నింగ్ ఆర్కెస్ట్రా